భలే ఉన్నాడు. బాబు చాలా బాగున్నాడయ్యా. అచ్చం అమ్మా నాన్న పోలికే. రారా మనోడా రా. ఓ ఇన్నాళ్ళుగా నీకోసమే ఎదురు చూస్తున్నాన్రా. ఇప్పుడు నా కల నెరవేరింది. నా వంశ వారసుడుగా, నా ముని మనవడుగా ఇంట్లోకి వచ్చేసావు. జేజీ జేజీ, బాబు నాకివ్వు, నేను ఎత్తుకుంటాను. అయ్యో బాబుకి ఇంకా మెడ నిలబడలేదు బుజ్జి. అప్పటి వరకు ఎత్తుకోకూడదు. అలా చూడు. రే రే, నేను నీ బావన్రా, నీ ఫ్రెండ్ని. మనం కలిసి ఆడుకుందాం. నువ్వు త్వరగా పెద్దయిపో. చాలా బాగున్నాడు. అవును, ముద్దొస్తున్నాడు. బాగుందమ్మా, బాగుంది నాన్న. నిన్న మొన్నటి వరకు అహల్య మీద కారాలు మిరియాలు నూరారు, కోప్పడ్డారు. ఇప్పుడేమో కోడలికి హారతిస్తున్నారు, మనవడినేమో ఎత్తుకొని ముద్దు చేస్తున్నారు. మీ కోపం అంతా ఏమైపోయిందో. మా కోపం వీళ్ల మీద ఉంటుంది, కానీ పుట్టిన పిల్లాడి మీద ఎందుకుంటుంది? మీకెప్పుడు ఎవరి మీద కోపం ఉండదులేండి మావయ్య. వాళ్ళు చేసిన పనులు తప్పులు అన్నీ మర్చిపోతారు. శుభమా అనే పిల్లవాడింటికొచ్చాడు. ఇప్పుడు ఆ మాటలన్నీ ఎందుకు బాబు? వాడినిటివ్వే. ఓ బంగారు తండ్రి. ఇటు ఇవ్వే ముసలి. రాజుగారు, మా బాబు ఎలా ఉన్నాడు? బాబుకేంటి బాబు, మహారాజులా ఉన్నాడు. బాబుకి అహల్యమ్మ అందం, మీ పోలికలు వచ్చాయి. అలా దూరం నుంచి చూస్తారేంటి రాజుగారు? ఎత్తుకోండి. ఆగరా. పనోడికి పిల్లాన్నిస్తావేంట్రా? నా ముని మనవణ్ణి ఎవరు పడితే వాళ్ళు తాకడానికి వీల్లేదు. బంగారాజేమీ బయటవాడు కాదమ్మా, మన ఇంటివాడు. అయినా సరే నా ముని మనవణ్ణి తాకే అర్హత అందరికీ లేదు. అబ్బో, ఇంట్లో వాళ్ళనైనా పిల్లాన్ని ఎత్తుకొనిస్తావా, లేదా నీ చేతుల్లోనే పెట్టుకుంటావా? బామ్మగారి వాలకం చూస్తుంటే ఆవిడే పిల్లాన్ని పెంచేలా ఉన్నారు. నా ముని మనవణ్ణి నేను మాత్రమే కాదు, ఇంట్లో అందరూ చూసుకోవాలి. మీరందరూ వీడిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వీడికి ఇంట్లో ఎలాంటి లోటు ఉండకూడదు. రే అర్జున్, సుభద్ర, అవంతిక, కార్తీక్, గౌతమ్, మీ అందరికీ ఇదే చెప్తున్నాను. పిల్లాడి బాధ్యత మనందరిది. మనమే వీడిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. అదేంటమ్మా, అందరి గురించి చెప్పి అహల్యని మర్చిపోయావే? బాబుని చూసుకోవడానికి అహల్య ఉంది కదా. బాబు బాధ్యత అందరికంటే అహల్యదే కదా. మనం ఎలాగో ఇంట్లోనే ఉంటాం అత్తయ్య. పిల్లాన్ని చూసుకుంటాం కాదన్ను. పిల్లాన్ని ఎలా పెంచాలో అహల్యకి చెప్తే తను చూసుకుంటుంది కదా. తనకి చెప్పాల్సిందంతా వివరంగా ముందే చెప్పేశాను. బిడ్డ విషయంలో నేను చెప్పినట్లు తను చేస్తుంది.
చేసి తీరాలి. అందులో ఎలాంటి మార్పు లేదు. అంతగా అహల్యకి ఏం చెప్పావే? అది నాకు తెలుసు, తనకి తెలుసు. ఏంటి నేను చెప్పిందంతా గుర్తుంది కదా? బిడ్డ పుట్టగానే నీకు ఈ ఇంటికి గౌతమ్ గాడికి పుట్టిన బిడ్డకు ఏ సంబంధం లేదు అని ఇందులో రాసుంది. ముందు సంతకం పెట్టు. పిల్లాడి విషయంలో పెద్దావిడ అగ్రిమెంట్ గురించి అడుగుతున్నట్టుగా ఉంది. వద్దులే బామ్మగారు. అందులో ఒక్క అక్షరం కూడా మార్పు లేదు. నా మునిమనవడు గురించి ముందు నుంచి ఎలా ఉన్నాను, ఇక పైన కూడా అలాగే ఉంటాను. అర్థమైంది కదా? అర్థమైంది. బిడ్డ పుట్టగానే అహల్య ఇల్లు విడిచి వెళ్ళాలని ఇండైరెక్ట్ గా చెప్తుందేమో. ఏంటంత ఖచ్చితంగా చెప్తున్నావు? అంతగా మీ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు? బిడ్డ గురించే మాట్లాడుకున్నావురా. ఇన్నాళ్లకు నా కోరిక తీరింది, నా కల నెరవేరింది. నా మునిమనవడొచ్చాడు, నా వారసుడొచ్చాడు. ఇక నాకు తిరుగులేదురా. రే మనోడా, నాకు మునిమనవడినిచ్చావురా. దీనంతటికీ కారణం నువ్వేరా. నీకు మనవడినిచ్చింది నేను మాత్రమే కాదు, నా భార్య అహల్య కూడా. సరే వీడి లైఫ్, వీడికి పాలిచ్చే టైం అయింది. అయితే ఆ అర్జున్ ప్రసాద్కి మనవడు పుట్టాడన్నమాట. మనమంటే గిట్టని వాళ్ళ డెలివరీకి నువ్వెందుకు వెళ్ళావు మామ్? శ్రావ్యం చూడాలని వెళ్తే ఓ దరిద్రాన్ని చూడాల్సి వచ్చింది.